చేతబడి నెపంతో చితకబాదిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని నందిపాడు గ్రామంలో మూఢనమ్మకాలతో ఊరి జనం మొత్తం కలిసి ఓ 3 కుటుంబాలపై దాడి చేశాయి. చేతబడులు చేస్తున్నారని గ్రామంలో కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. గ్రామంలో ఆకస్మిక మరణాలకు ఈ 3 కుటుంబాలకు చెందిన పాయం వెంకటేష్, మడకం రంగయ్య, డేరంగుల దివాకర్ అనే వ్యక్తులే కారణమని గ్రామస్తులు అనుమానించారు. దీంతో ఊరంతా ఏకమై 3 కుటుంబాలపై మూకుమ్మడి దాడి చేశారు. ఈ దాడిలో రంగయ్య చేతి ఎముకలు విరిగిపోగా వెంకటేష్ కి తీవ్ర గాయాలయ్యాయి. దాడి భయంతో దివాకర్ పారిపోగా గ్రామస్తులు వారి ఇళ్లపై దాడి చేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా 3 నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని చంపేయాలని చూస్తున్నారు సార్. చేతబడి నెపంతో చితకబాదిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని నందిపాడు గ్రామంలో మూఢనమ్మకాలతో ఊరి జనం మొత్తం కలిసి ఓ 3 కుటుంబాలపై దాడి చేశాయి. చేతబడులు చేస్తున్నారని గ్రామంలో కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. గ్రామంలో ఆకస్మిక మరణాలకు ఈ 3 కుటుంబాలకు చెందిన పాయం వెంకటేష్, మడకం రంగయ్య, డేరంగుల దివాకర్ అనే వ్యక్తులే కారణమని గ్రామస్తులు అనుమానించారు. దీంతో ఊరంతా ఏకమై 3 కుటుంబాలపై మూకుమ్మడి దాడి చేశారు. ఈ దాడిలో రంగయ్య చేతి ఎముకలు విరిగిపోగా వెంకటేష్ కి తీవ్ర గాయాలయ్యాయి. దాడి భయంతో దివాకర్ పారిపోగా గ్రామస్తులు వారి ఇళ్లపై దాడి చేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా 3 నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆయన మీద ఏదో అనుమానం పెట్టి రాత్రి పూట కొట్టేశారు. ఏదైనా తప్పు ఉంటే మా ఆయన పొద్దున కూర్చోబెట్టి అందరూ 10 మనుషులందరూ కూర్చోబెట్టి అడగరు కదా సార్. చేతులు గేపట్టి కొట్టారు. మేమేం లేని వాళ్ళం సార్. మా ఆయన చెయ్యి ఇరిగింది. మేమేం చేసి బతుకుతాం సార్? ఇప్పుడు మాకు సెంటు భూమి కూడా లేదు. ఏం చేసి బతుకుతాం? ఎస్ఐ గారు అన్నారు కదా, ఆయన చెయ్యి ఇరిగింది కాబట్టి మీరు ఆయన చెయ్యి ఇస్తారని అడిగారు. ఏదైనా సమాధానం చెప్పాలని కూడా వీళ్ళు లేకుండా కొట్టేసారు. ఏం చెప్పాలంటే అసలు విషయం కూడా చెప్పలేకుండా అక్కడ కొట్టారు. ఎదుగుతానటం మళ్ళీ ఈ కర్రలు పెట్టుకోవటం, ఈ చేతులు అంతా వాసిపోయి అక్కల గోపి, ఎనుగుల నీలాద్రి, ఎనుగుల వెంకటేష్ వీళ్ళ ఊళ్ళో వాళ్ళు మా మీద చేతబడులు చేస్తున్నారనే అనుమానంతో కొట్టడం జరిగింది. పాయం వెంకటేష్ అనే వ్యక్తిని, రంగయ్య అనే వ్యక్తిని మమ్మల్ని నైట్ చేతబడులు చేస్తున్నామని చితకబాదారు. నన్ను తరుముకెళ్లారు. నేను భయంతో పారిపోయి మా బంధువులూరు కమ్మరగూడెం అనే ఊరు వెళ్ళాను. పోలీస్ స్టేషన్ కాడ కేసు పెట్టాను, నాకు న్యాయం జరగాలని. అయితే నాకు మొన్న ఫోన్ చేశారు, ఇలా నువ్వు నందిపాడు వస్తే నిన్ను చంపుతాం, నువ్వు నందిపాడరా, నీ సంగతి చూస్తామని ఆకులు గోపి నాకు వారిని